నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆది శంకరాచార్యుల వారి శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈరోజు కొన్ని చక్కటి అంశాలు మీ అందరూ కూడా తెలుసుకునేటువంటి అవకాశం, మనందరం కూడా పంచుకునేటువంటి అవకాశం భగవంతుడు మనకిచ్చినందుకు నమస్కారాలు చెప్పుకుంటూ, భారతదేశంలో జన్మించిన త్రిమతాచార్యులలో ఆది శంకరాచార్యుల వారు అగ్రగణ్యులు. క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యుల వారు అద్వైత మత స్థాపన గావించారు. అనేక గ్రంథాలు రచించారు. ఆయన జ్ఞాన మార్గ ప్రాశస్త్యాన్ని చెప్తూ భక్తి మార్గాన్ని కూడా బహుళ ప్రచారం చేశారు. ఆయన ఆది శంకరాచార్యుల వారి యొక్క రచనలు అన్ని అద్భుతమే. ఆయన చేసినటువంటి సేవ అత్యంత అద్భుతం. ఏదో ఆది శంకరాచార్యుల వారి సినిమా ఏదన్నా ఎవరన్నా చూసుంటే దాంట్లో ఎంత జ్ఞానం వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రపంచ దార్శనికులలో అగ్రగణ్యులు ఆది శంకరాచార్యుల వారు. ఆయననే శంకర భగవత్పాదులు అంటారు. అద్వితీయమైన పాండిత్యం, గంభీర వచన శైలి. ఆది శంకరాచార్యుల వారిని తలుచుకుంటున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మనసులో ఆలోచనలన్నీ పక్కన పెట్టేద్దాం, చింతలన్నీ పక్కన పెడదాం. శంకర భగవత్పాదులు, సాక్షాత్తు శంకరుని యొక్క రూపమైనటువంటి ఆది శంకరాచార్యుల వారిని మనమంతా కూడా ఆరాధించడానికి మన మనస్సును ఒక పుష్పం కింద చేసి స్వామి యొక్క పాదాల దగ్గర, ఆ గురువు గారి యొక్క పాదాల దగ్గర పెడదాం. ఎందుకంటే నా జీవితంలో చాలా చిన్న ప్రాణిని నేను. నా జీవితంలో మా అమ్మగారు 7వ సంవత్సరంలో నాకు తీసుకెళ్ళి శృంగేరి శంకర మఠం, శంకరాచార్యుల వారి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ కూర్చోబెట్టి ఆలయంలో పాడించారు. అప్పుడు చాతుర్మాస దీక్షలో ఉన్నారు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు. ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆశీర్వచన ఫలితమే తదనంతరం నేను నా జీవితం ఎట్లా నడిచిందో అదంతా నేను గురువుగారి ఆశీర్వచనం అనుకుంటా. అంత అనుగ్రహం నాకు, అనుబంధం నాకు శంకరాచార్యుల వారి పీఠంతో, ఆ శంకరాచార్యుని వారి యొక్క కృప ఉందనేటువంటి ఉద్దేశంతో ముందుకెడుతూ ఉంటుంది జీవితం. శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి చేతిలో, ఆ గురువు గారి చేతుల్లో నా సీడీ రిలీజ్ అయిన, ఏ కార్యక్రమం చేసిన సమస్తము ఆ శంకర భగవత్పాదుల యొక్క దివ్య పాదార విందాలకు నమస్కరించుకుని చేసేటువంటి కార్యక్రమమే. భారతదేశంలో 4 వైపులా 4 మఠాలు, ప్రధాన మఠాలు స్థాపించారు ఆయన. 32 సంవత్సరాల వయస్సుకే ఆయన శంకరునిలో ఐక్యమైపోయారు, సిద్ధిని పొందారు. మునిగిపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు ఆయన. రివైవల్ ఆఫ్ హిందూయిజం, రివైవల్ ఆఫ్ సనాతన ధర్మ అంటే శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారు. సనాతన వైదిక ధర్మ ధ్వజాన్ని ప్రతిష్టాపించారు ఆయన. వారు చేసిన ధర్మస్థాపన చూసి వారు సాక్షాత్తు కైలాసనాథుడైన శంకరుని అవతారమని అందరూ కూడా నమ్మారు. అందుకే శంకర సాక్షాత్
అనేటువంటి ఆర్యోక్తి వచ్చింది. శంకర సాక్షాత్ శ్రీ శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని పూర్ణా నదీ తీరంలో ఉన్నటువంటి కాలడి అనేటువంటి గ్రామంలో వైశాఖ శుక్ల పంచమి ఆరుద్ర నక్షత్రంలో అవతరించారు. వీరి తండ్రి గారు శివగురువు, తల్లి ఆర్యాంబ. ఎంత ప్రేమో ఈయనకి తల్లంటే. ఆర్యాంబ పతికి తగిన గుణవతి, చక్కని విదుషీమణి ఆవిడ కూడా. వారికి ప్రౌఢ వయస్సు దాటినా కూడా సంతానం కలగలేదట. అప్పుడు ఆ పుణ్య దంపతులు అత్యంత శ్రద్ధాసక్తులతో, పిల్లలు కలగలేదు, ఏం చేస్తారు? అప్పుడు శ్రద్ధాసక్తులతో శంకర భగవానుని పుత్రునిగా పొందడానికి కఠిన తపోరూపమైనటువంటి ఉపాసన చేశారట వారిద్దరు, అంటే శంకరాచార్యుల వారి తల్లిదండ్రులు. క్లుప్తంగా ఆ కథాగమనాన్ని చెప్పి ఈరోజు విశేషంగా మన జీవితానికి ఉపయుక్తపడేటువంటి వివేకాన్ని కలిగించేటువంటి ఆ రత్నాలు ఏవైతే శంకరాచార్యుల వారు చెప్పారో, ఏదైతే నేను మా గురువుల నుంచి నేర్చుకున్నానో దాన్ని మీతో పంచుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు నమస్కరించుకుంటూ, శంకర భగవానుడు ఉపాసనకు ప్రసన్నులై ఆ వారిద్దరికీ కూడా వరం ఇస్తారట. శుభముహూర్తంలో ఆర్యాంబ గర్భం ధరించి దివ్య ప్రతిభాశాలి అయినటువంటి పుత్రుడిని ఉదయింపజేసింది ఆవిడ. అతనే మన శంకరాచార్యుల వారు. బాలశంకరుని రూపంలో ఒక అనిర్వచనీయమైన ఒక మహావిభూతి అవతరించింది. ఈ శంకరుని బాల్యం నుండే దీనికి ఆధారం లభించింది. ఎలా అంటే, ఒక సంవత్సర కాలంలో, అంటే వయస్సులోనే బాలశంకరులు తమ మాతృభాషలో తమ అభిప్రాయాలు, అవసరములు ప్రకటించడం మొదలెట్టారు. ఒక సంవత్సరం పిల్లవాడే, అంటే ఒక ఏజ్ 1 year బాయ్. రెండవ సంవత్సరంలో, సెకండ్ ఇయర్లో ఆయన తన తల్లి నుండి పురాణాదికాలలోని కథలు వింటూ వాటిని కంఠస్థం చేసేసాడు ఆయన. ఆది శంకరాచార్యుల వారంటే అందరూ అంటున్నారు కాబట్టి మనం కూడా వింటున్నాం, అంతే తప్ప వారి జీవితంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ విభూతులు, వైభవములు. 1వ సంవత్సరంలో పిల్లాడు అమ్మ అని పలకడమే గొప్ప అవుతుంది. కానీ ఈయన తన మాతృభాష అయినటువంటి ఆ మలయాళంలో తమ అభిప్రాయాలను సంస్కృతం మాట్లాడేవారు కాబట్టి తమ అవసరాలను ప్రకటించడం మొదలెట్టేశాడు ఆయన. 2వ సంవత్సరంలో పురాణాదికాల్లోని కథలు అవన్నీ కూడా కంఠస్థం చేసేశాడు. 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి అతని తండ్రి కేశఖండనాదికాన్ని గావించి దివంగతుడయ్యారు. పాపం పిల్లవాడు 3వ సంవత్సరం ఉండగానే వారి తండ్రి గారు పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. 5వ సంవత్సరంలో పాపం తల్లి గారు ఈ అబ్బాయిని పెంచుకుంటూ ఉపనయనం గావించి గురుకులానికి పంపగా, 8వ సంవత్సరంలోనే వీరు వేదాంగాలు సంపూర్ణంగా అధ్యయనం గావించి ఇంటికి తిరిగి వచ్చారు. వీరి దివ్యము అద్వితీయమైనటువంటి ఆ ప్రతిభా పాఠం ముందు చూడండి. 8వ సంవత్సరానికి మొత్తం ఆకలింపు చేసుకుని వేదమంతా కూడా విద్యాభ్యాసం పూర్తి గావించి బాలశంకరులు సన్యాసాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డారట. ఇష్టపడినప్పుడు తల్లిని ఆయన ఆజ్ఞ అడిగాడు. 8వ సంవత్సరం దాటింది, పాపం 9-10 నేను సన్యాసం స్వీకరిస్తానన్నాడు. ఏ తల్లి ఒప్పుకుంటుందండి? ఒప్పుకోలేదు ఆవిడ. శంకరులు పరమ మాతృభక్తులు నిజంగా. అందుకనే తల్లి మనసును నొప్పించి సన్యాసాన్ని స్వీకరించదలుచుకోలేదు ఆయన, ఇబ్బంది పెట్టి. తల్లి బాధపడుతుంటే ఏమిటి సంతోషం? అందుకని ఆయన దాన్ని స్వీకరించాలని అనుకోలేదు. కానీ ఒకనాడు తల్లితో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడట. ఈ కథాగమనం కొంతమందికైనా తెలిసి ఉంటుంది. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆది శంకరాచార్యుల వారిని మొసలి పట్టేసుకుంది. మనందరికీ మొసలి కాలు పట్టుకోవడం అంటే గజేంద్ర మోక్షం బాగా గుర్తు. అదేవిధంగా ఇక్కడ మొసలి పట్టేసుకుంటే పుత్రుణ్ణి ఆపదలో చూడలేక ఇబ్బంది పడింది తల్లి. తల్లడిల్లిపోయింది. ఆ ఆర్తితో హాహాకారం గావించిందిట ఆ మహాతల్లి. గావించగా అప్పుడు శంకరుడు తల్లితో అన్నాడట, సన్యాసం స్వీకరించడానికి నీవు అనుమతిస్తే ఈ మొసలి నన్ను విడిచిపెడుతుంది అని. అంతే, వెంటనే తల్లి ఒప్పేసుకుంది.
బిడ్డవాడి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. అలాగే మొసలి శంకరుణ్ణి విడిచింది. ఈ విధంగా తల్లి ఆజ్ఞను పొంది ఇంటి నుండి బయలుదేరడానికి ముందు మాత్రం తల్లి తన మరణ సమయంలో శంకరుడు ఇంటిలో ఉండాలి అనేటువంటి ఆ మాటను తీసుకుంది ఆవిడ. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ధర్మ ఉద్ధరణకు ఏ కార్యమన్నా చెయ్యి, కానీ నా మరణ సమయంలో మాత్రం తిరిగి ఇంట్లో ఉండాలి. ఇంటి నుండి బయలుదేరాడండి మన శంకరాచార్యుల వారు. శంకరులు నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్వామి గోవింద భగవత్పాదుల నుండి సన్యాస దీక్షను స్వీకరించాడు ఆయన. గోవింద భగవత్పాదులు శంకరులకు భగవత్ పూజ పాదాచార్యులు అనేటువంటి నామకరణం గావించాడట ఆయన. ఒక గురువు దగ్గరికి వెడితే గురువు చక్కటి బోధన చేసి నామకరణం చేస్తారు మళ్ళీ. అలాగే శంకరులకు భగవత్ పూజ్య పాదాచార్యులు అనేటువంటి నామకరణం గావించగా శంకర భగవానులు గురూపదిష్ట మార్గంలో సాధనను ప్రారంభించి అతి త్వరలో గొప్ప యోగ సాధనను చేసి మహానుభావులయ్యారు. వారు పొందిన సిద్ధితో ప్రసన్నులైనటువంటి గురువర్యులు కాశీకి వెడలి బ్రహ్మసూత్ర భాష్యంలో భాష్యాన్ని రచించమని ఆజ్ఞ చేశారట. అప్పుడు శంకరాచార్యుల వారు కాశీకి వెళ్ళి అక్కడ శంకరుల ఖ్యాతి పెరగటం ప్రారంభించింది. ప్రజలు ఆకర్షించబడి వారి శిష్యత్వాన్ని స్వీకరించి వారి యొక్క ప్రథమ శిష్యులే సనందనులు, అతడే పద్మపాదుడు. అలా కాశీలో శిష్యులను చదివించిన తర్వాత గ్రంథరచన కూడా చేశాడు ఆయన. ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి బ్రహ్మసూత్ర భాష్య రచనకు ధర్మ ప్రచారం చెయ్యి అని ఆజ్ఞాపించారట. కాశీ విశ్వనాథుడే సాక్షాత్తుగా మన ఆది శంకరాచార్యుల వారు కలలో కనిపించారు. అంతటా బ్రహ్మసూత్ర భాష్యం రాయడం మొదలెట్టారు ఆయన. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు గంగా తీరంలో శంకరుని ఒక సూత్రానికి అర్థాన్ని ప్రశ్నించాడట. ఆ సూత్రంపై ఆ బ్రాహ్మణునితో 27 దినాలు శాస్త్ర చర్చ చేశారు మన ఆది శంకరాచార్యుల వారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు వేదవ్యాసుడే ఈ ఆది శంకరాచార్యులు అని చెప్పి పాదాక్రాంతుడై నమస్కరించుకుని వెళ్ళిపోయాడట. పది సంవత్సరాల శంకరుల అల్పాయువును 32 వరకు పెంచాడు ఆ భగవంతుడు. ఇక దిగ్విజయ యాత్ర మొదలెట్టాడు ఆయన. శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయంలో అక్కడ నివసిస్తున్న వివిధ మతాల వారి వాదాలను ఖండించి అక్కడ నుండి కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ నుండి బదరికాశ్రమానికి వెళ్ళి తదనంతరం ఆయన కొన్ని దినాలు మరికొన్ని గ్రంథాలు రాసి బదరికాశ్రమంలో రచించి బదరికాశ్రమం నుండి బయలుదేరిన తర్వాత ప్రయాగకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కుమారుల భట్టు అటువంటి వారు ఉద్దండ పండితులందరితోనూ వాగ్వివాదాలు చేసుకుంటూ ధర్మ స్థాపన చేస్తూ ఎంతో విశేషమైనటువంటి ధర్మ ఉద్ధరణ సేవ చేశారు శ్రీ శంకరాచార్యుల వారు. మహారాష్ట్రలో శైవులను కాపాలికులను పరాజయం పాలు గావించి ఒక ధూర్త కాపాలికుడు శంకర భగవత్పాదులనే బలి ఇవ్వడానికి కపట బుద్ధితో ఆయనకు శిష్యుడిగా చేరగా అతడు శంకరుని బలిచ్చుటకు సిద్ధపడగా పద్మపాతాచార్యులు అతన్ని వధించి బలిచ్చు సమయంలో కూడా అనగా కాపాలికుని ఖడ్గం వారి మెడపై ఉన్న సమయంలో శంకరులు సమాధిలో శాంతంగా కూర్చుని ఉన్నారట. అక్కడ నుండి బయలుదేరి స్వామి తుంగభద్రా నదీ తీరంలో శారదాదేవిని ప్రతిష్టాపించి ఆ మఠానికి శృంగేరి మఠం అని పేరు పెట్టి తమ వృద్ధ మాత ఆయన తల్లి ఉన్నారు కదా ఆర్యాంబ గారు, ఆవిడ పాపం మృత్యువు సమీపించిందని తెలుసుకుని వెంటనే కేరళ కాలడీకి వెళ్ళి అంత్య సంస్కారాలు గావించి ఇచ్ఛానుసారంగా శంకరులు ప్రార్థించి తల్లిని విష్ణులోకానికి పంపారటండి. శృంగేరి మఠానికి వెళ్ళి అక్కడ నుండి పూరికి వెళ్ళి గోవర్ధన మఠాన్ని స్థాపించారు. ఎంతో విశేషమైనటువంటి తత్వంతో గుజరాత్ వెళ్ళి ద్వారకలో ఒక మఠం, కాశ్మీర్లో శారదా క్షేత్రం, అక్కడ నుండి అస్సాంలోని కామరూపున అచ్చటి శైవులను ఓడించి అక్కడ అమ్మవారి యొక్క పీఠం, తదనంతరం బదరికాశ్రమం, జ్యోతిర్మఠం,
కేదార క్షేత్రం ఒకటా రెండా? ఈరోజు మనం భారతదేశంలో ఏ క్షేత్రాలనైతే పూజిస్తున్నామో అన్ని పీఠాలు కూడాను శంకరాచార్యుల వారిచే స్థాపించబడినటువంటివి. విశేషంగా శైవ క్షేత్రాలు. కానీ మనందరికీ తెలిసినటువంటి ఒక విశేషమైనటువంటి గోవిందుని స్తుతి శంకరాచార్యుల వారిచే రచించబడింది. 272 గ్రంథాలు రాశాడు ఆయన. బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యం, గీతా భాష్యం, విష్ణు సహస్రనామ భాష్యం, సనత్సు జాతీయ భాష్యం, హస్తామలక భాష్యం, లలితా త్రిశతి, వివేక చూడామణి, ప్రబోధ సుధాకరము, ఉపదేశ సాహస్రి, కనకధారాస్తవం, సౌందర్యలహరి, ఏది చెప్పలేదు స్వామి. అత్యంత వైరాగ్యవత సమాధి. అందుకే వైరాగ్యమే సర్వోత్కృష్ట సాధనంట. ఆది శంకరాచార్యుల వారు అంటారు, మాతాజీ అప్పుడే వైరాగ్యమా? నా రిక్వెస్ట్, దయచేసి పార్టిసిపెంట్స్ ఎవరు మ్యూట్ చేసి, డిస్టర్బెన్స్ అవుతోంది. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పునైర్వినా లభ్యతే. సాధన దృష్టితో చూస్తే భగవత్ కృప ద్వారా మోక్ష ఇచ్చ, దాని కొరకు ప్రయత్నం, దాని కొరకు సత్సంగ ప్రాప్తి. చక్కటి మాటలు భగవంతుని గురించి మనందరం కూర్చుని చెప్పుకుంటున్నాం చూడండి. అది ఎంత విశేషమైనదంటే, సాక్షాత్తు అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. కృష్ణుడు కూడా అదే అన్నాడు గీతలో. ఆది శంకరాచార్యులు వారు కూడా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. ఆయన కూడా చెప్పింది అదే. ముక్తికి కావాల్సింది ఏమిటి? ముందు సాధన చేయాలనే దృష్టిట, అంటే ప్రయత్నం చేయాలనే ఒక సంకల్పం. అది ఎలా వస్తుంది? కామంతో, మోహంతో, లోభంతో ఉన్నటువంటి వారికి అది రాదు. దానికి కూడా భగవత్ కృప ఉండాలి. భగవంతుని కటాక్షం ఉంటేనే మనం కూర్చుని మాట్లాడుకోగలం. రెండవది ప్రయత్నం. నాకు మనస్సులో ఉందండి, కానీ నేను ప్రయత్నం చెయ్యాలిగా, ఎఫర్ట్ అనేది పెట్టాలిగా. ఉత్తగా ఇట్లా కూర్చుంటా, నాకు దోశ రావాలి ప్లేట్లో విత్ కొబ్బరి పచ్చడి అనుకుంటా. ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? ఇంట్లో ఎవరన్నా చేయాలి, లేదా నేనన్నా చేసుకోవాలి. రెండే మార్గాలు. ఎవరన్నా చేసి పెడితే అది వేరే విషయం. నాకు నేను చేసుకుంటే స్వయం కృషి. సో సాధన చేయాలనే దృష్టి నాకు కలిగింది, దానికి నేను ప్రయత్నం కూడా చేయాలి. ఆ అమ్మవారి కృప ఉండాలి. తదనంతరం సత్సంగ ప్రాప్తి. చక్కటి ఒక 10 మంది మంచి హృదయాలతో కూర్చుని, మంచి మనస్సులు ఉన్నటువంటి వారితో కూర్చుని, నిర్మలమైన మనస్సు, మంచి మనస్సు అంటే నిర్మలమైన మనస్సు ఉన్న వారితో కూర్చుని, అదే దృష్టి, అదే తత్వం ఉన్న వారితో కూర్చుని మనం మాట్లాడుకోగలిగితే దానివల్ల వివేకం కలుగుతుంది. వివేకం వల్ల జీవన్ముక్తి కలుగుతుంది. అందుకనే దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. వైరాగ్యమే సర్వోత్కృష్టమైనది తెలిసినా కూడా దానికి ఇన్ని 3 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి మనకు సాధన చేయాలనే దృష్టి రావడం, రెండవది ప్రయత్నం చేయడం, మూడవది సత్సంగ ప్రాప్తి. ప్రయత్నం చేయడంలోనే గురువు పాత్ర వస్తుంది. ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, గురువు దానికి పుష్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన తర్వాత మనం సత్సంగ ప్రాప్తి. చక్కగా సత్సంగంలో చక్కగా భగవత్తుని సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి విశేషమైనటువంటి ఆ దృష్టితో ఉంటాం. అందుకనే ముదాకరేణ పుస్తకం దధానమీశ రూపిణం తథా పరేణ ముద్రికాం నమత్తమో వినాశినిం కుసుంభవాస సావృతం విభూతి భాసి ఫాలకం. శ్రీ జగద్గురు శంకర భగవత్ పూజ్య పాదాచార్య స్తవం ఇది. స్వామి వారి, ఆ శంకరాచార్యుల వారి యొక్క పాదాలను స్మరించుకోండి అందరూ. నతాఘనాసనే రతం నమామి శంకరం గురుం పరాశరాత్మజ ప్రియం
पवित्रतक्षमातलं पुराणसारवेदिनं सनन्दनादि सेवितम् प्रसन्नवक्त्रपङ्कजं प्रपन्नलोकरक्षकं प्रकाशिताद्वितीयतत्त्व आश्रयामि देशिकम् सुधांशुशेखरार्चकं सुधीन्द्रसेव्यपादुकं सुतादिमोहनाशकं सुतान्तिदान्तिदायकं समस्तवेदपारगं सहस्रसूर्यभासुरं समाहिताखिलेन्द्रियं सदा भजामि शङ्करम् यमीन्द्रचक्रवर्तिनं यमादियोगवेदिनं यदार्धतत्त्वबोधकं यमान्तकात्मजार्चकम् यमेव मुक्तिकाङ्क्षया समाश्रयन्ति सज्जना नमाम्यहं सदा गुरुं तमेव शङ्कराभिधम् स्वबाल्य एव निर्भरं य आत्मनो दयालुतां दरिद्रविप्रमन्दिरे सुवर्णवृष्टिमानयम् प्रदर्श्य विस्मयाम्बुधौ न्यमज्जयः समाञ्जनान् स एव शङ्करस्तदा जगद्गुरुगतिर्मम यदीयपुण्यजन्मना प्रसिद्धिमापकालटि यदीयशिष्यतां व्रजन् सतोटकोऽपि पप्रधे य एव सर्वदेहिनां विमुक्तिमार्गदर्शक नराकृतिं सदाशिवं तमाश्रयामि सद्गुरुं सनातनस्य वर्त्मना सदैव पालय पुनः चतुर्दिशासु सन्मठान् चकार लोकविश्रुतान् विभाण्डकात्मजाश्रया दिशु स्थलेषु पावनान् तामेव लोकशङ्करं नमामि शङ्करं गुरुम् यदीयहस्तवारिजात सुप्रतिष्ठिता सति प्रसिद्धशृङ्गभूधरे सदा प्रशान्ति भासुरे स्वभक्तपालनव्रत विराजते हि शारदा स शङ्कर कृपानिधि करोतु मामनेन सम् इमं स्तवं जगद्गुरो गुणासु वर्णनात्मकं समादरेण यः पठे अनन्यभक्तिसंयुत समाप्नुयात् समीहितं मनोरथं नरोचिरात् दयानिधे स शङ्करस्य सद्गुरो प्रसादतः। శ్రీ 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 భారతీ తీర్థ స్వామి యొక్క దివ్య చరణార విందాలకు నమస్కరించుకుంటూ, గురువు అంటే శుద్ధ స్ఫటిక సంకాసం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివం మహం శ్రేయే. మనకు జగద్గురువులు అంటే గురువును మనం నమస్కరించుకుంటాం శివుణ్ణి. సీమాతీతం అనాద్యంతం నామోచ్చారణ భేషజం కామితాశేషఫలదం శ్రీమద్ విష్ణుమహం శ్రేయే. ఆ విష్ణుమూర్తిని యోగి హృత్ పద్మనిలయం నతజీవహితేరతం శృతీనాం జన్మభూమిత్వాం చతుర్ముఖమహం శ్రేయ. ఆ బ్రహ్మగారిని, ఆ ముగ్గురిని మనం నమస్కరించుకుంటూ తదనంతరం జగద్గురు పరంపర అంటే ఎవరు? సదాశివుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, తర్వాత వశిష్ఠుడు, శక్తి మహాముని, పరాశరుడు, సుకుడు, శంకరాచార్యుల వారు, వార్తికాచార్యుల వారు. ఆ విధంగా మనము ఆ గురువులనందరినీ నమస్కరించుకుంటూ అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఎంత చెప్పుకున్నా కూడా ఆది శంకరాచార్యుల వారి గురించి
అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన సేవ అటువంటిది. మనందరం కూడా ఈ మాయాతీత మాయకు లోనే, ఈ మాయకు బద్ధులమై మన జీవితాలను మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం అనేటువంటి విషయం తెలిసి కూడా బయటపడలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ధర్మాన్ని ప్రతిష్టాపించి భారతావనిలో ఇతర ధర్మాలు, ఇతర మతాలను ఏవైతే మన ధర్మాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయో, కొంచెం కాదు బాగా ఇబ్బంది పెట్టాయో, ఆ సమయంలో సాక్షాత్తు శివరూపుడు రుద్ర సంభూతుడైనటువంటి శ్రీ ఆది శంకరాచార్యుల వారు మన ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి ఎంతో విశేషమైన సేవ చేశారు. అందుకనే వారి జయంతి అంటే మనకు ఒక పెద్ద పండుగ. అది అసలు వాళ్ళు ఎంతమంది సెలబ్రేట్ చేశారు అంటే అట్లీస్ట్ భగవంతుడు ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం చెప్పుకున్నారు, ఉత్తగా గ్రూప్లో మెసేజ్ కాకుండా. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎస్, వెరీ గుడ్. చాలా హ్యాండ్స్ రైజ్ అవుతున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, చాలా సంతోషం. ఎందుకంటే ఇదే పెద్ద పండుగ మనకి. దాన్ని అంటారు చూడండి, మనకు మనం రీజువనేట్ చేసుకోవడం, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పునరుత్తేజం చేసుకోవడం, ఇంతకంటే పెద్ద పండుగ ఏది ఉండండి? దర్ ఇస్ నో అదర్ సెలబ్రేషన్. ఎప్పుడో ద్వాపర యుగంలో అప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీపావళి, దసరా. బట్ ఈ జన్మ, ఈ యుగంలో ధర్మాన్ని పునఃస్థాపించినటువంటి, మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషుడు, పురుషుడు అనకూడదు ఆయన్ని, నిజంగా మహాయోగి, మహాసిద్ధుడు. అటువంటి ఆయన యొక్క మాట గురించి, ఆయన నామం గురించి చెప్పుకోగలగడమే మనకున్నటువంటి చాలా గొప్ప అదృష్టం. అది నందితాని దిగంతాని యస్యానందాంబు బిందునా పూర్ణానందం ప్రభుం వందే స్వానందైక స్వరూపిణం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యం. అందరూ కూడా శంకరాచార్యుల వారంటే విష్ణువుకు వ్యతిరేకమేమో అనుకుంటారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందుని నామస్మరణ గురించి ఇంత చక్కగా చెప్పినటువంటి యోగి పుంగవుడు ఎవరన్నా ఉన్నారా? గీతా పఠనం గంగను సేవించినంత పుణ్యం అని అంటాడు ఆయన. అందుకనే ఆయన చెప్పినటువంటి కొన్ని మచ్చు తునకకు చాలా చక్కటి రత్నపు గుళికలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన చెప్పినటువంటి రచనల్లో మచ్చు తునకకు కొన్ని మనం చెప్పుకుందాం. జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్మ అస్మాతరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. జీవులకు ఆయన అన్న మాట చూడండి, జంతూనాం నరజన్మ దుర్లభమత. ఆయన బ్రహ్మనిష్టా మహత్వం అని చెప్తూ ఈ అంశం చెప్తారు. జీవులకు తొలుత మానవ జన్మము ప్రాప్తించుటయే దుర్లభం. దానికంటే ఆ జీవుడు పురుషుడగటం, దానికంటే ఇంకా వేరే ధర్మం వర్ణం రావడం, దానికంటే వైదిక ధర్మం ఆచరించడం, దానికంటే విద్య లభించడం, ఇక ఆత్మానాత్మ వివేకం, చక్కని అనుభూతి, బ్రహ్మాత్మ భావం పొంది ఉండటం, ఇవన్నీ 100 కోట్ల జన్మలలో చేసుకున్న శుభ కర్మల యొక్క పరిపక్వ దశ వలన గాని లభ్యము కావు. జైమిని మహర్షి ద్రోణ పక్షులు మాట్లాడుకున్నవి మనం విన్నాం, గోకర్ణోపాఖ్యానం తెలుసుకున్నాం, భాగవతం తెలుసుకుంటున్నాం. అన్నిటా మానవ జన్మ ఉత్తమం అని చెప్పారు. కానీ సాక్షాత్ శంకర రూపులు ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు వేదవ్యాసుడే మనతో మాట్లాడినట్టు అంతే. ఎందుకంటే వారంతా ఎంతో పుణ్య విశేషం ఉంది కాబట్టి ఈ భారతావనిలో ఆ దైవాంశ సంభూతుల కింద జన్మించినటువంటి భాగవతోత్తములు. వారు మాటలు మనకిప్పుడు ఏదైతే గుళికలు అనుకుంటున్నామో
వ్యాక్సిన్ జాబ్స్. కోవిడ్కి మనం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. మన జీవితానికి ఒక వ్యాక్సిన్ అది. ఆది శంకరాచార్యుల వారు ఏదైతే మాటలు చెప్పారో, లేదా గొప్ప గొప్ప ఋషులు చెప్పినది పక్కన పెడదాం, అవన్నీ గొప్ప వాళ్ళు ఎప్పుడో వేదవ్యాసుడు పురాణాలు అవన్నీ చెప్పారు. వెరీ గుడ్, వెరీ నైస్, మనం తెలుసుకోవాలి అది కూడా. సాక్షాత్తు ఈ జన్మలో ఈ కలియుగంలో మనతో పాటు ఈ కేరళ రాష్ట్రంలోని కాలడి ప్రాంతంలో నా విజ్ఞప్తి భక్తులందరికీ కూడా ఒక్కసారి జన్మలో మాత్రం మనం జీవించి ఉండగా ఒక్కసారి కాలడి వెళ్ళండి. కాలడి ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. తులసీవనం, మా కృష్ణుడి ఆలయం, శివుని ఆలయం, ఆ నది, ప్రశాంతమైన వాతావరణం. ఆది శంకరాచార్యుల వారు జన్మించిన స్థలం కదా. ఆయన అంటున్నాడు చూడండి, మానవ జన్మ ప్రాప్తించడమే దుర్లభంట. ఎందుకు దుర్లభం? తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్మస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృత. 100 కోట్ల జన్మలలో 100 కోట్ల జన్మలలో చేసుకున్న శుభ కర్మల వల్లే మనకు మానవ జన్మ, మానవ జన్మలో జ్ఞానం కలగడం, జ్ఞానంలో మనకు విద్య కలగడం, విద్య కలిగి మనం ఆత్మానాత్మ విభూతి తెలిసి, ఇప్పుడు మనందరికీ కూడా జ్ఞానం అనేది ఉంది, ఆత్మానాత్మ వివేకం ఉంది, చక్కటి అనుభూతి ఉంది, బ్రహ్మాత్మ భావం ఉంది. మనమంతా కూడా మూఢులము మొద్దులము కాదు. అంటే ఇది ఎంత సుకృతమో చెప్తున్నాడు ఆయన. శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. ఇటువంటి దశకు వచ్చాం మనం ఇప్పుడు. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవుడవడం, మోక్షాపేక్ష కలగడం, మహాపురుషుల ఆశ్రయం ప్రాప్తించడం. చూడండి అక్కడ మళ్ళీ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఇందాకన్నా నేను సత్సంగము మహాపురుషం అంటే జగద్గురువులు, గురువులు, అట్లీస్ట్ గురు రూపంలో ఉన్నటువంటి వారి యొక్క ఆశీర్వచనం లభించడం. ఇవన్నీ కూడాను కడు దుర్లభమైనవి. ఎలా వస్తాయి అవి అంటే దైవానుగ్రహ హేతుకం. ఏదో ఇక్కడ కరోనా వల్ల మనమంతా కంప్యూటర్ ముందు కూర్చుని ఇవన్నీ నేర్చుకుంటున్నాం అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. ఇది మూఢత్వం అన్న అమాయకత్వం అంట. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం లేనిది మనం చెయ్యలేము. భగవంతుడు అనుగ్రహం లేనిది మనం కాలు కదిపి కాలు వేయలేము. ఈ సమయంలో కరోనా రావడం, ఈ సమయంలో కరోనా రానివ్వండి రానివ్వకపోనివ్వండి, మనం కూర్చుని నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నేర్చుకుంటాం, తప్పకుండా కలుసుకుంటాం. లబ్ధ్వాం కథం చిన్నర జన్మ దుర్లభం. అతి కష్టం మీద లభించే మానవ జన్మం. అందున మానవ జన్మలో ఎవడైతే తత్రాపి పుంసం శృతి పారదర్శనం యస్వాత్మముక్తౌ నయతేత మూఢధి. ఎవడైతే ఈ జన్మను వృధా చేసుకుంటాడో అతడు నిశ్చయంగా ఏమి చేసుకున్నవాడు? ఆహ్యాత్మహాస్వం వినిహంచ సగ్రహాత్. ఆత్మహత్య చేసుకున్నవాడే అవుతాడట. ఈ మానవ జన్మని చక్కగా పాటించకుండా భగవంతుడు చెప్పిన వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ చక్కటి అనుభూతితో, చక్కటి జ్ఞానంతో, చక్కటి వివేకంతో ఆనంద పరవశులమై, మనం ఏదో బలవంత బ్రాహ్మణార్థంలాగా కాకుండా ఈ సమయానికి కూర్చోవాలి, ఓం నమో భగవతే వాసుదేవాయ చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ. యస్వాత్మముక్తౌ నయతేత మూఢధి సహ్యాత్మహాస్వం వినిహంచ సగ్రహాత్. అతి కష్టం మీద లభించినటువంటి మానవ జన్మ, అందున కూడా శృతి సిద్ధాంత పరిజ్ఞానాన్ని పొందిన పురుష జన్మాన్ని మూఢమతి ఆత్మముక్తి కొరకు కాకుండా ఎవరైతే జీవితాన్ని వృధా చేసుకుంటారో, వేస్ట్ చేసుకుంటారో, ఆత్మహత్య చేసుకున్న వాడే అవుతాడట. లోకంలో జీవులకు మానవ శరీరం, అందున ఏదైతే మనము లభించినటువంటి జ్ఞానం ఉంటుందో అది దుర్లభము. ప్రమత్తుడై చరించాలి, అప్రమత్తుడై చరించాలి. మనం
వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాని భజంతు దేవత. ఏం చెయ్యాలి? చాలా సింపుల్ గా ఆయన చెప్తున్నాడు మనకి. ఎన్ని శాస్త్ర ప్రసంగాలనైనా వివరించవచ్చుట, ఎందరి దేవతలనైనా మనం ఆరాధించవచ్చు, ఎన్ని శుభకార్యాలైనా చేయవచ్చు, కానీ ముక్తి లభించదు. ముక్తి ఎప్పుడు లభిస్తుంది? అమృతతస్వనాశాస్తి విత్తేనేత్యేవ హి శృతి. ముక్తికి ఏ విధంగా కలుగుతుంది ముక్తి అంటే జ్ఞాన ప్రాప్తి వల్ల ముక్తి కలుగుతుంది. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సంయస్త బాహ్యార్థ సుఖ సృహస్రన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. విద్వాంసుడైన వాడు బాహిరములైనటువంటి భోగముల మీద ఇచ్ఛను వీడి సాధు పుంగవుడైన గురువును ఆశ్రయించి అతని చేత ఉపదేశించబడిన విషయంలో సమాహితమైన చిత్తంతో ప్రవర్తిల్లుతూ ముక్తి కొరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వి షుడ్ కీప్ ఆన్ మేకింగ్ ఎఫర్ట్. ఇలా పిండి తీసి గ్రైండ్ చేసి మినప్పప్పుని దోశ వేసినంత ఈజీ కాదు ముక్తి రావడం, లేదా రవ్వ లడ్డు కట్టినంత ఈజీ కాదు, లేదా కొత్త సూటు ప్యాంట్ వేసుకున్నంత ఈజీ కాదు. ముక్తి లభించడం అంటే నిరంతరం సత్య వస్తువైన ఆత్మను దర్శించాలనేటువంటి నిష్ఠ కలిగి ఉండటం. ఈరోజు శంకరాచార్యుల వారు చెప్తున్న మాటలన్నీ మనకు గీతలో భగవంతుడు ఉపదేశించినటువంటి చక్కటి మాటల యొక్క సారమే అది. సంన్యస్య సర్వ కర్మాణి భవబంధ ముక్తయే యత్యతాం పండితైర్ధీరైత్రాత్మాభ్యాస ఉపస్థితై. ఆత్మాభ్యాస పరాయణులైన వారు, ధీరులైన పండితులు ఏం చేస్తారంటే సమస్త కర్మలను పరిత్యజించి భవబంధముల నుండి విముక్తులవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు? తమ ధర్మాన్ని నెరవేర్చిన తర్వాత, విద్యుక్త ధర్మాలు నెరవేర్చిన తర్వాత ఈ యొక్క భవబంధాల నుండి విముక్తులవ్వడానికి ప్రయత్నించాలి. ఎలా జరుగుతుందా భవబంధాల నుండి విముక్తి? ఉన్నట్టుండి జరుగుతుందా? జరగదు. సాధన చతుష్టయము అని చెయ్యాలి. అంటే సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్సేవ సన్నిష్ఠ యదభావేన సిద్ధ్యతి. బుద్ధిమంతుల చేత జిజ్ఞాసకు 4 సాధనాలు చెప్పబడినాయట. ఏమిటంటే అదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం శమాది షట్క సంపత్తిర్ ముముక్షుత్వమితి స్ఫుటం. అంటే ఇహలోకానికి పరలోకానికి మొదటిది ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యానిత్య వస్తు వివేకం, ఈ పదాలు కొంచెం నిమ్మలంగా అర్థం చేసుకోండి. నిత్య అనిత్య వస్తు వివేకము. నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది? నిత్యమైనది భక్తి, అనిత్యమైనది ఈ భౌతికమైనవన్నీ. ఓకే, ఆ వివేకం కలగడం. ఇహలోకానికి పరలోకానికి సంబంధించిన సుఖభోగాదులందు విరక్తి కలగడం. సాధన చతుష్టయం, అంతరంగ చతుష్టయం. మనం భగవద్గీత సందర్భంగా కూడా నేను ఆ పదాన్ని వాడాను. జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సాధన చతుష్టయం, అంతరంగ చతుష్టయం 2 పదాలు ఉన్నాయి మనకు. ఇహలోకానికి పరలోకానికి సంబంధించిన సుఖభోగాలందు మనకు విరక్తి కలగాలి. ముందు నిత్యము అనిత్యము అంటే ఏమిటనే వివేకం, రెండోది విరక్తి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటి 6 షడ్గుణ సంపదగా పేర్కొనబడింది కాబట్టి అదే మూడవది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఇక 4వది మోక్షాపేక్ష. అప్పుడు మనకు మోక్షం గురించి అసలు మనం ఈ 3 స్టెప్స్ దాటితే మోక్షాపేక్షకి వెళ్తాం. అసలు ఈ 3 స్టెప్స్ ఉన్నాయి మధ్యలో మనకి. 3 స్టెప్స్ ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహలోకం పరలోకానికి సంబంధించిన సుఖభోగాలందు మనకు ఇంట్రెస్ట్ లేకపోవడం, విరక్తి కలగడం, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఆ పంచవాయువులు చెప్పినప్పుడు ఈ యొక్క 6 షడ్గుణ సంపదని గురించి చెప్పి ఆ 6 షడ్గుణ సంపదలు. 4వది మోక్షాపేక్ష. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేత్యేవం రూపో వినిశ్చయః. ఏది సత్యమైనది? ఆ పరమాత్మే సత్యం, జగత్తంతా కూడా మిథ్య.
అదే నిత్య వస్తు వివేకం. ఏది పర్మనెంట్, ఏది నాట్ పర్మనెంట్. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, ఇదే పర్మనెంట్ అంటే మనం మోహంలో పడిపోతున్నాం. మనకు తెలుసు, తెలియక కాదు, చదువులేని వాడికి కూడా తెలుసు. కానీ మోహం, మాయ, భ్రమ, భ్రాంతి ఆ చేసేద్దాంలే ఒక్కసారి, కొంచెం బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది, అది అట్రాక్టివ్ ఉంది, లెట్ us ఎంజాయ్. ఆ తత్వంతో ఏమవుతుందంటే మనం అంతా బాగా వీక్ అయిపోయి, ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, ఎట్లా ఉంటారు వాళ్ళు, దే గెట్ వెరీ వెరీ, వాళ్ళ మైండ్ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది. డ్రగ్ అడిక్ట్స్కి దే ఫీల్ సో బ్యాడ్ వితౌట్ డ్రగ్. వాళ్ళని మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం మాదక ద్రవ్యాల వినియోగం చేసేవారికి. ఎలాగంటే మాదక ద్రవ్యాల వినియోగం చేసేవారు మనము, మాదక ద్రవ్యాల వినియోగం చేసేవారు పాపం ఆ మాదక ద్రవ్యం లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము ఒక వస్తువు ఉందండి, అది మనకు లేదంటే ఎంత బాధ కలుగుతుంది, టెంప్టేషన్ అయిపోతాం, టెంప్ట్ అయిపోతూ ఉంటాం. అది దొరకాలి, అది రావాలి, అది చిక్కించుకోవాలి, ఆ పదవి రావాలి, నగలు రావాలి, బట్టలు రావాలి, లేదా ఏదో ఒకటి ఆస్తి రావాలి. వి ఫీల్ సో టెంప్టెడ్. అది వచ్చే వరకు బాధపడుతూ ఉంటాం. అది నిత్యమైనదా, శాశ్వతమైనదా? ఆ మూమెంట్కి మనకు శాశ్వతం అనిపిస్తుంది. అది వి ఫీల్ సో హ్యాపీ, అబ్బబ్బబ్బా వి అచీవ్డ్ ఇట్, అయిపోయింది. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. భౌతిక ప్రకృతి అనిత్యము, నిత్యము. గీతలో భగవంతుడు చెప్పింది కూడా ఇదే, నిత్యానిత్య వస్తు వివేకము. అసలు ఈ వివేకం కలిగితే సమస్తము వివేకమే. వివేకం అనేటువంటి చూడామణితో భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చనేదే ఆది శంకరాచార్యుల వారు చెప్పింది. వివేకము అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఉంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. జ్ఞానం ఉన్నా వివేకం కలగాలి, అది సింక్ అవ్వాలి మళ్ళీ బాగా. మనందరికీ లేమ్యాన్కి కూడా జ్ఞానం ఉంది, దేవుడే ఫైనల్, మనం నాట్ పర్మనెంట్ అని తెలుసు. దాన్ని జయించాలి, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించాలనేదే ఆ టెక్నిక్. అది తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాధిపి. అశాశ్వతమైన భోగ్య పదార్థాల యందు ఏవగింపు రోత జనించడమే వైరాగ్యం. ఎలా వస్తుంది అది? దర్శనము, శ్రవణము మున్నగు విధాల మూలంలో దేహము మొదలగు బ్రహ్మ పర్యంతంగా ఉన్న అశాశ్వతమైన అన్ని పదార్థాల యందు విరక్తి కలగాలి. మనకు ఎవరైనా ఏదైనా ఇవ్వలేదనుకోండి, ఇది అనిత్యమైనది, దాని గురించి నేను ఎందుకు తిప్పలు పడాలనుకుంటే ఎంత ప్రశాంతత వస్తుంది. మనం సమదర్శులు అవుతాం, ప్రశాంత చిత్తులు అవుతాం, శాంతమూర్తులైపోతాం. దర్శనము, శ్రవణము మున్నగు విధాల మూలంలో దేహము మొదలగు బ్రహ్మ పర్యంతంగా ఉన్న అశాశ్వతములైనటువంటి భోగ్య పదార్థాల ఎడల ఏవగింపు రోత జనించడమే వైరాగ్యం అనపడుతుంది. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, ఈ రెండు విషయాలు చెప్పారు ఆయన. ఇహ శమము, దమము, 6 ఏదైతే షట్ సంపద అనుకున్నాను చూడండి, షట్ గుణ సంపద, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఎవరైనా మిమ్మల్ని భగవద్గీత, భాగవతం ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా, షడ్గుణములు అంటే ఏమిటి అనగానే షడ్గుణములు అవేమిటండి అని అనకండి. వెంటనే ఏం చెప్పాలంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. శమము అంటే ఏమిటి? విరజ్య విషయ వ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసస్యమ ఉచ్యతే. విషయముల సమూహంలో మాటి మాటికి దోష దృక్పథాన్ని ఏర్పరచుకుని విరక్తి చెందిన మనసు తన లక్ష్యమునందు స్థిరంగా నిలిచిపోవడం. మనం విరక్తి చెందాం కదా, కొన్ని విషయాల గురించి వైరాగ్యం పొందుతున్నాం అంటే ఇవి నిత్యమైనవి కావు నాకు తెలుసు, సో ఐ విల్ నాట్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్. వైరాగ్యం, మనసు విరక్తి చెందింది. అయితే దాన్ని మళ్ళీ స్థిరంగా ఉంచాలి ఆ లక్ష్యంలో, అదే శమము. నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము. దీని తర్వాత శమము అంటే మనకు తెలిసినటువంటి వివేకాన్ని మనము వైరాగ్యం చెందిన తర్వాత, విరక్తి పొందిన తర్వాత ఆ విషయముల, ఆ వస్తువుల నుండి దాంట్లో మళ్ళీ మన లక్ష్యంలో స్థిరీకరించుకోవడం అంటే స్టెబిలైజ్ చేసుకోవడం మన యొక్క లక్ష్యాన్ని, శమము. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామింద్రియాణం సదమ పరికీర్తితః.
కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండింటినీ వాని వాని విషయముల నుండి వెనక్కు మరలించి వాని వాని స్వీయ గోళకములందు నిలపడం. అంటే దేనికైతే అవి సృష్టించబడ్డాయో, దేనికైతే అవి నిర్వహించబడుతున్నాయో ఆ కార్యక్రమాల యందు వాటిని మళ్ళీ మనం స్టెబిలైజ్ చేసి దాంట్లో ఉంచడమే దమము. మన లక్ష్యం పెట్టుకోవడం అనేది శమము. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను కూడా డైవర్ట్ చేసుకుని ఎంత ప్రాసెస్ చూడండి. ఇది ఉత్తగా భగవద్భక్తి కలగడం, భగవద్భక్తి అంటే అట్లా వెళ్ళిపోదు. అది త్యాగరాజస్వామి మోక్షము కలదా మోక్షము కలదా భువిలో జీవన్, ఆ విధంగా స్వామి ఆత్రతతో పిలిచాడు ఆయన్ని, రాముణ్ణి. రామా నిన్ను నమ్మిన వరము, రాముణ్ణే నమ్మా నేనని చెప్పుకుంటున్నాడు. మనమంతా కూడా రాముణ్ణి నమ్మాలి. ఆయనే పరబ్రహ్మం, ఆయనే తత్వం, పరమేశ్వరుడు, విశ్వాంతర్యామి. ఆయన నమ్మకం ఇంకెక్కడికి పోతాం మనం? మనదంతా ఇక్కడ వస్తుంది, కొంచెం కొంచెం హృదయంలోంచి వస్తుంది. రామా నిన్ను నమ్మిన, ఎందుకంటే ఆ ఇక్కడి నుంచి రావడం అనే విషయమే ఇదంతా. ఆదిశంకరాచార్యుల వారు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పారు మనకి. ఎలా మనమంతా కూడా భగవత్పాదుల వారికి మళ్ళీ లేదా భాగవతోత్తములకు మళ్ళీ అవగలము. అందరం వీ కెన్ బికమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రామదాసు గారు, త్యాగరాజు గారు మనలో. ఎవరైనా కూడా త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాసు గారికి మనకి తేడా ఉందనుకుంటే నో డిఫరెన్స్. వాళ్ళకి 2 కళ్ళు, మనకి 2 కళ్ళు. వాళ్ళకి 2 కాళ్ళు, మనకి 2 కాళ్ళు. సో వాట్స్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ వి? ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఈ సాధన చతుష్టయము అనేది వాళ్ళకి మనకి డిఫరెన్స్. సాధన చతుష్టయము అంటే మొట్టమొదటిది నిత్యానిత్య వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది ఈ 6 షడ్గుణాలు. మొదటిది శమము, రెండవది దమము. తితిక్ష, తితిక్ష అంటే సహనం సర్వ దుఃఖానామ ప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే. తితిక్ష అంటే మనం ఏం చేస్తాం? చింతాశోకములకు లోబడక, ఎట్టి ప్రతీకార్య చర్యకు పాల్పడక ఉండటం, సర్వవిధ దుఃఖాలను సహించడం. శమము, దమము, తితిక్ష. శమము అంటే మన లక్ష్యంలో మనం కేంద్రీకృతమై జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నింటినీ డైవర్ట్ చేయడం. తర్వాత తితిక్ష. తితిక్ష అంటే చింతాశోకాలు, దుఃఖము, చింత, శోకము, బాధ, ప్రతీకారం. మనకు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే అసలు లైఫ్లో. చింత ఎక్కువ పడతాం. ఎట్లాగా? ఆరాటం, కామాటం, పోరాటం. రెండోది శోకం. అనుకున్నది లభించకపోతే తీవ్రమైన దుఃఖం. ఎంత దుఃఖం పడతామంటే భయంకరమైన దుఃఖం అది. ఇక మనకు ప్రపంచం అంతా మునిగిపోయినట్టే. ఇంకా బద్దలైపోయి ప్రాకృతిక నైమిత్తిక ప్రళయాలన్నీ ఒకేసారి వచ్చి స్వామివారు యోగ నిద్ర నుంచి మళ్ళీ యోగ నిద్రలో వెళ్ళిపోయినట్టు, అగ్ని 100 కోట్ల సంవత్సరాలు వర్షాలు పడినట్టు, 100 కోట్ల సంవత్సరాలు అగ్నిగోళాలు పైనుంచి కింద పడినట్టు గుండెల్లో బడబాగ్నులు రగిలిపోతూ ఉంటాయి. అటువంటిది లేకుండా ఉండడమే తితిక్ష. ఈ తితిక్ష ఎప్పుడు వస్తుంది? నిత్యానిత్య వివేకము, వైరాగ్యం ఉంటేనే వస్తుంది అది. ఓకే, నెక్స్ట్. శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణం సా శ్రద్ధా కథితా సద్భిర్యయ వస్తూపలభ్యతే. శాస్త్రంలో, గురువాక్యంలో సత్య బుద్ధి కలిగి ఉండటమే శ్రద్ధ. చూడండి, మనకు పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామయవాసినం భక్తాభీష్టప్రదం వందే సాయినాథం నమామ్యహం. ఆ సద్గురు, సమర్థ సద్గురు సాయినాథుడు, ఆయన చెప్పిన మాటలు కూడా 2 ఉన్నాయి. శ్రద్ధ, సబూరి. 2 మాటలు చెప్పాడు ఆయన. ప్రశాంతంగా ఉండటం, శ్రద్ధ ఉండటం, ఓర్పు ఉండటం. ఇక్కడ కూడా శాస్త్రంలో ఎట్లా చెప్తున్నారు? శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణం. శాస్త్రంలో నమ్మకం ఉండాలి, గురువాక్యంలో నమ్మకం ఉండాలి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, చదివామంటే చదివాం, చేసామంటే చేసామంటే లాభం లేదు. అందుకే మనకు గోకర్ణోపాఖ్యానంలో గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ఆ దుందుకారికి విమానం వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు ఎందుకని గోకర్ణుడు అడిగితే ఆ విష్ణుదూతలు చెప్తారు, వాళ్ళందరూ కూడా ఊరికే కూర్చుని భాగవతం తగ్గ టైం పాస్కి విన్నారయ్యా, అసలు మనసు శ్రద్ధ అనేది లేదు వాళ్ళకి అని. శ్రద్ధ అనేది అంత ఇంపార్టెంట్.
ఆ నిమిషంలో మనం చేస్తున్న పని మీద ఇప్పుడు వంట చేస్తూ ఉంటామండి, ఎక్కువ మంది మాతాజీలు ఉన్నారు, ప్రభువులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నలభీమ పాకం చేస్తారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేది వంట గురించి చెప్తా. ఆఫీస్ పని అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రొఫెషన్ కాదు కాబట్టి ఐ విల్ నాట్ టెల్. బట్ వంట అనేది కామన్, అందరికీ తెలిసిన ఈజీ సబ్జెక్ట్ అది. వంట విషయంలో సందెపూడి పద్మ మాతాజీ మామిడికాయ పప్పు చేయాలండి. ఎలా చేస్తారు ఆవిడ? ఫుల్ కాన్సన్ట్రేషన్తో మామిడికాయ ముక్కలు తరగడం నుంచి పప్పు నానబెట్టడం, పప్పు వండటం, ఉడికించడం, దాంట్లో మళ్ళీ ఇదంతా పదార్థాలన్నీ వేయడం, రుచికరంగా పప్పును తయారు చేసి వారి బిడ్డకు, వారి యొక్క కొడుకు పెడతారు ఆవిడ. లేదా మనలాంటి వారు ఎవరైనా సడన్గా వెళ్ళినా కూడా మనకు కూడా పెడతారు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఆ ప్రాసెస్లో ఒక శ్రద్ధ ఉంది. చక్కగా కాన్సన్ట్రేషన్తో పెడతారు ఆవిడ, చేస్తారు ఏ పని చేసినా కూడా. అలా మనం ఏదైతే పని ఇంపార్టెంట్ అనుకుని నిత్యానిత్య వివేకం, అది శాశ్వతమా? మామిడికాయ పప్పు, ఆ మామిడికాయ పప్పు తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, ఒక అరటిపండు తిన్నా పర్వాలేదు, ఆ రోజు కడుపైతే నిండిపోతుంది, ఇబ్బందే లేదు. కానీ మనకి శ్రద్ధ ఉంది, పని చెయ్యాలి అనేటువంటి దృక్పథం ఉంది. అదేవిధంగా మనకు శాస్త్రంలో గురువాక్యంలో కూడా ఉండాలి. ఉపమానం కొంచెం వంటకి సంబంధించింది అయినా కొంచెం బాగా మైండ్లో సెట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. శాస్త్రం గురువాక్యం. గురువు గారు ఒక మాట చెప్పారండి, నామస్మరణ చెయ్యాలి, లేదా వినేది శ్రద్ధగా వినాలి. శ్రద్ధ వలననే ఆత్మ వస్తువు ప్రాప్తిస్తుంది. సా శ్రద్ధ కథిత సద్భిర్యయా వస్తూపలభ్యతే. ఈ మాటలన్నీ సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారు పలికినటువంటి మాటలు. ఆయన మాటలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన చూపించినటువంటి మార్గాన పయనించడానికి మనమంతా కృషి చేస్తున్నాం. సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. తన బుద్ధిని సర్వ విధములా శుద్ధ బ్రహ్మమునందు సర్వదా స్థితపరుచుకుని ఉండటమే సమాధానం. అంటే ఈ యొక్క ఏదైతే సాధన చతుష్టయం అంటున్నామో, మన అంతఃకరణ చతుష్టయం ఉంది, చిత్తము, అహంకారము, ఇవన్నీ మన చిత్తాన్ని బుజ్జగించుకోవాలి. నో, ఐ విల్ నాట్ డైవర్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. నేను ఈ మార్గం నుంచి వెళ్ళను వెనక్కి. సమాధానపరచుకోవడం, అదే సమాధానము, బుజ్జగించుకోవాలి, ఇది కరెక్ట్. నాకు ఈ మార్గం కరెక్ట్ అయినప్పుడు నేను ఇదే మార్గంలో ఉంటా. సో త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాసు, మీరాబాయి వారంతా మనతో పాటు కలియుగంలో జన్మించిన వారే కదా. కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు పుట్టారు, కొన్ని సంవత్సరాల తర్వాత మనం పుట్టాం. ఏం తేడా ఉంది వాళ్ళకి మనకి? వాళ్ళకి నిత్యానిత్య వివేకం ఉండింది, వైరాగ్యం ఉండింది, శమం ఉండింది, దమం ఉండింది, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఇంకా చూడండి, అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుత. అహంకారం మొదలైన దేహం వరకు అజ్ఞానం చేత కల్పించబడిన బంధాలు ఎన్ని కలవో వాటన్నిటినీ మనం పరిత్యజించి వేయాలనేటువంటి కాంక్ష కలగడమే ముముక్ష. అదే ముక్తి. మోక్షాపేక్ష అంటారు దాన్ని. ముముక్ష అంటే మోక్షాపేక్షం. ఆ మోక్షాపేక్షం మందగించిన దశలో ఉన్నది కావచ్చు, అంటే కొంచెం స్లో స్టార్ట్. పికప్ అయితేనా సూపర్ ఫాస్ట్ అంటారు చూడండి. స్టార్టింగ్ కొంచెం స్లో సార్ మేము బండి, పికప్ అయితే బండి సూపర్ ఫాస్ట్ అంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ సమాధిన ప్రసాదేన గురోసేయం ప్రవృద్ధా సూయతే ఫలం. ఆ మోక్షాపేక్ష మందగించిన దశలో ఉన్నది కావచ్చు, వాళ్ళనంత తీవ్రమైనది కాక మధ్యమ స్థితిలో ఉండొచ్చు. ఏ దశ ఎందు ఉన్నదైనా వైరాగ్యము సమాధి షట్ సంపత్తి చేత వర్ధిల్లి గురువు యొక్క కృపతో అది పెంపొంది ఫలమును ఇస్తుంది. మనకి స్టార్టింగ్ లో అనిపించవచ్చు, అబ్బా ఏంటో కష్టంగా ఉంది, ఏంటిదంతా, వాట్ ఈస్ దిస్? నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమము, దమము, తితిక్ష, సమాధానము, శ్రద్ధ, ముముక్షుత్వము, ఏమిటిదంతా? కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఒక్కసారి అండి బండి పికప్ అయిందంటే మాత్రం ఇక ఫుల్ 5th గేర్ 6th గేర్, ఎన్ని గేర్లు ఉంటే అన్ని గేర్లు వేసుకుని బండి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ మార్గాన్ని మనం విడవలేము. ఇంకా మాతాజీ ఇప్పుడు గేర్లు వేస్తే మన పరిస్థితి ఏమిటి? మాకు ఇన్ని భవబంధాలు ఉన్నాయి కదా.
భవబంధాలు ఉన్నవి నెరవేర్చుకుంటూ నిష్కామ కర్మ చేస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా సుఖము దుఃఖము చింత శోకము ప్రతీకార చర్యలకు అతీతులుగా ఉండటానికి ప్రయత్నించలేమా? ప్రయత్నం మొదలు అనేది ఎఫర్ట్, అసలు స్టార్టింగే ప్రయత్నం, సాధన చెయ్యాలనే సంకల్పం రావాలి. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్యేవార్ధవంతస్యు ఫలవంతస్య మాదయః. చివరికి అన్ని కూడా ఫలవంతం అవుతాయి, భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏతర్యోర్మందతా యత్ర, ఈ వైరాగ్యము మోక్షకాంక్ష ఏ ఎడ మందగించి ఉంటుందో ఆ ఎడ సమాధులైనటువంటి గుణాలు కూడా మరుభూమిలో నీటి వలె అభాసమాత్రంగానే ఉండిపోతాయి. మనం ముందు ఆ వైరాగ్యము నిత్యానిత్య వివేకము అనేటువంటిది కలిగించుకోవాలి. అది లేకపోతే మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నా, ఏం సంపద ఉన్నా, ఏది ఉన్నా కూడా అంతా కూడా శ్మశానంలో నీళ్లున్నాయనుకోండి, మరుభూమిలో నీళ్లు అంటున్నాడు ఆయన. అందుకనే మరో సలలివత్రత్ర. కాబట్టి స్వస్వరూపానుసంధానం, మోక్షానికి కారణభూతమైన సామగ్రి యందు భక్తియే సర్వశ్రేష్టమైనది. మోక్ష కారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్షానికి కారణభూతమైనటువంటి సామగ్రి ఏది? ఇప్పుడు పూజ చేయాలండి, పూజ చేయాలంటే దీపం వెలిగించాలి, అగరబత్తి కావాలి, కర్పూరం ఉండాలి, అన్నీ ఉండాలి, చక్కగా నైవేద్యం ఏదన్నా పెట్టాలి, భగవంతుడికి ఒక పూజ చేస్తాం మనం. తన నిజ రూపాన్ని అనుసంధానం చేయడమే భక్తి, తన ఆత్మతత్వాన్ని అనుసంధానం చేయడమే భక్తి అని కొందరు అంటారు. స్వాత్మతత్వానుసంధానం, మన ఆత్మను మనం అనుసంధానం చేయడమే. చూడండి ఎంత విశేషమైన పదమో అది. స్వాత్మత్వానుసంధానం భక్తిరిత్యపరే గురు జగుహు. మన నిజ రూపాన్ని, మన ఆత్మను మనం భగవంతునితో అనుసంధానం చేయడం. భగవంతుడే ముఖ్యం. మనము స్వామి తేడా లేదు. స్వామి మనం, మనమే స్వామి. మనం అనేది లేదు అసలు. హూ am I? We are nothing. We are zero. ఆ హూ am I దానికి ఆన్సర్ వస్తే దెన్ ఆ స్వాత్మతత్వానుసంధానం అనేటువంటిది ఫలిస్తుంది మనకి. అందుకని ఆయన చెప్తున్నాడు మళ్ళీ, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? గుర్వాశ్రయము. ఆత్మతత్వ జిజ్ఞాస కలిగినటువంటి పురుషుడు ఈ సాధన చతుష్టయమును సమకూర్చుకుంటూ స్థితప్రజ్ఞుడైన గురువు చెంతకు చేరాలి. గుర్వాశ్రయము అంటారు దాన్ని. ఆ గురువు వల్లనే అతడు భవబంధ విముక్తిని పొందుతాడు. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి? సోత్రియో వృజినో కామహితో మహతో యో బ్రహ్మ విత్తమః. స్తోత్రియుడు, పాపరహితుడు, కోరికలు లేనివాడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిష్ట గలవాడు, భక్తితో ఆరాధించి ప్రసన్నుడైన అటువంటి భగవంతుని తత్వంలో మునిగి తేలుతున్నటువంటి వాడే గురువు. స్వామిన్నమస్తే నతలోక బంధో ప్రార్థిస్తున్నాడు శంకరాచార్యుల వారు. స్వామిన్నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. ఓ కరుణా సముద్ర, శరణాగత వత్సల, ఓ ప్రభు, రాజీవ లోచన రామా నన్ను బ్రో చూటకురారా ఏరా నీ కరుణ కల్గని కారణం ఏమిటో చెప్పు నాకు. మనం ఉత్తగా ఆలయంలోకి వెళ్ళి నుంచుని ఆ గణపతి ముందు నుంచుని ఏరా నీ కరుణ కల్గని కారణమేమో కానరా అని అడిగామనుకోండి, స్వామి పలుకుతాడా? పలకడు. ఎందుకంటే ఈ సాధన చతుష్టయము అనేది మనలో రాలేదు ఇంకా.
సాధన చతుష్టయం అంటే నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమము, దమము, శ్రద్ధ, సమాధానము, తితిక్ష, ముముక్షతి. ఇవి రానిది ఆ ముముక్షుత్వము, ఇవన్నీ కూడా మనము సాధన చతుష్టయంలో ఉన్నటువంటి ఈ 4 మనకు రానప్పుడు భగవంతుడు మనకు పలకడు. అదే డిఫరెన్స్ మనకు త్యాగరాజుకు, మనకు అన్నమయ్యకు, మనకు రామదాసుకు. ఈ 4 తెచ్చుకునే ప్రయత్నం చేయమంటున్నాడు ఆయన శంకరాచార్యుల వారు. మీరందరూ కూడా ఈ మార్గంలో రావచ్చు, కానీ ఈ మార్గం ఇది. దానికి మెయిన్ ఇంకోటి ఏమిటి? గురువాశ్రయము. వారింపశక్యము గాని సంసారపు దావాగ్ని చేత దగ్ధుడైనటువంటి వాడు, దురదృష్టపు పెను తుఫాను గాలుల చేత కంపించబడువాడు, భయము నొందినవాడు, నిన్ను శరణు పొందినవాడు, ఇట్టి నన్ను ఓ గురుదేవా మృత్యువు బారి నుండి రక్షింపు. గురువును ఆశ్రయించే పద్ధతి కూడా చెప్తున్నాడు ఆయన. ఏమని? సంసార దావాగ్నిలో ఉన్నా నేను, దురదృష్టపు పెను తుఫాను గాలులతో కంపించబడుతున్నాను. ఇప్పుడు అదేది తుక్తయ్య తాక్తయ్య, ఏదో ఒక పెద్ద తుఫాను వచ్చింది ఇప్పుడు, ముంబైని గుజరాత్ని పీల్చి పిప్పి చేస్తోంది. అది హుదూద్, విశాఖపట్నం. ఒక తుఫాన్ వస్తే మనం అనుకుంటున్నాం, కానీ మనం అందరం కూడా ఎవ్రీడే తుఫాన్లోనే ఉన్నాం. పెను తుఫాను గాలులు, అసలు సంసార బంధాలు, భవబంధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలో, ఎన్ని చింతలో, ఎన్ని శోకాలు, ఎన్ని క్లేశాలు, ఎన్ని మలినాలు, వాటికి సంబంధించి మలినాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు ఉన్నాయి కదా. లేవని ఎవరన్నా అన్నా ఇట్స్ నాట్ కరెక్ట్. అయిపోయింది మాతాజీ, మేము కొంచెం రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాం, సో ఇట్స్ నాట్ దట్ పాసిబుల్ అని ఎవరన్నా అనుకున్నా, మాకేం ఇబ్బంది లేదు మాతాజీ అని అన్నారు అనుకోండి. అంటే వీళ్ళు ఆల్రెడీ బాగా పాపపు కుండలు బాగా పేరు చేసుకుని ఉన్నారు. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు కొండలన్నీ కరిగించుకుంటూ రావాలి. దానికి ఎంతసేపు నామస్మరణ చేయాలి, ఎంత సాధన చతుష్టయం చేయాలి చూడండి. అంటే మన ఎఫర్ట్ డబల్ చేయాలి, మన ఎఫర్ట్ ట్రిపుల్ చేయాలి. మిమ్ము తప్ప శరణ్యులైన వారిని వేరెవరిని నేను ఎరుగను అని గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించే పద్ధతి అంత వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. భయంకరమైన సంసార సముద్రాన్ని స్వయంగా తరించిన వారే, హేతురహితంగా ఇతరులను కూడా తరింపజేయుచున్న వారే, శాంతులు, మహాపురుషులు, సాధుజనులు ఎందరో లోక కళ్యాణం కోసం వస్తూ ఉంటారంటున్నాడు ఆయన. అయం స్వభావ స్వతయే వయత్పర. మహాత్ములైన వారు ఏం చేస్తారట గురువులంటే, ఇతరుల శ్రమను తొలగిస్తారు. సూర్యుని ప్రచండ కిరణాలతో సంతప్తమైన భూమిని చంద్రదేవుడు చల్లబరిచినట్టు గురువులు కూడా ఈ సంసార తాపానికి బాగా ఉడికిపోయి ఉన్నటువంటి శిష్యుల యొక్క లేదా అనుచరుల యొక్క ఆ యొక్క మస్తిష్కాలను శాంతపరుస్తారట తమ యొక్క చల్లటి మాటలతో, భగవంతుని తత్వంతో. ఆ పోలిక చూడండి ఎలా చెప్పాడు ఆయన. గురువు ఏ విధంగా మన తాపాన్ని తీరుస్తాడు. గురువు అనేటువంటి వారు మనకున్నటువంటి శ్రమను తీసేస్తాడు. మనం ఇంత ఎఫర్ట్ పెట్టక్కర్లే, 10 చోట్లకి వెళ్ళి అన్ని నేర్చుకోక్కర్లే. ఒక్క గురువు దగ్గర కూర్చుంటే చాలు, సమస్తము మనకు వచ్చేస్తుంది. దాన్ని మనం సాధన చతుష్టయం చేయడానికి ఉపయోగపరచుకోవాలి. బ్రహ్మానంద రసానుభూతి కవితై పూతై శుతై సీతితై. ప్రచండమైన సంసార దావాగ్ని యొక్క జ్వాలలతో తప్పించిపోయిన ఈ దీనుడను, ఈ శరణాగతుడనైన నన్ను మీరు మీ బ్రహ్మానంద రసానుభూతముతో, చక్కటి శీతలమైన మాటలతో, సువర్ణ కలశము నుండి బహిర్గతములైనటువంటి ఆ వాక్య అమృతంతో, కరుణామృతమైనటువంటి ఆ మాటలతో మమ్మల్ని కాపాడండి తండ్రి. కథం తరేయం. నేను ఈ సంసార సముద్రాన్ని ఎట్లా ధరించాలి, ఏ గతి వెళ్ళాలి, దీనికి ఉపాయం ఏమిటి, ఒకంత నాపై దయ చూపించు గురువు గారు అని చెప్పి మనం గురువును ఆశ్రయించాలట. ఈ విధంగా పలుకుతూ ఆశ్రయించిన శిష్యుని గురువు ఎలా చూడాలి? కరుణాపూరిత దృక్కులతో అతనికి అభయం ఇవ్వాలి. ఓహో, నేను గురువుని, వాళ్ళు శిష్యులు, నా డిమాండ్స్ ఇవి. చార్టర్డ్ ఫ్లైట్ టు అమెరికా, బిగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆశ్రమ్, ఏసీ అకామిడేషన్, మర్సిడీస్ బెంజ్ ఆడి వెహికల్, కాలు పెడితే అది, కాలు దింపితే అది, కాలు ఎక్కితే ఇది. సుఖభోగాల్లో గురువు ఉండకూడదు.
కరుణాపూరిత దృక్కులతో చూడాలి శిష్యుణ్ణి. నిరీక్ష్య కారుణ్య రసార్ద్ర దృష్ట్యా. ఇంకా చూడండి, శరణు కోరుతూ మోక్షాపేక్ష కలిగి శాంత చిత్తుడు సాధుశీలుడు అయినటువంటి ఆ శిష్యునికి కృపాపూర్వకముగా ఉపదేశించాలట. ఏమని చెప్పాలంటే, భయపడకండి, మీకు అపాయం లేదు, ఈ సంసార సముద్రాన్ని దాటడానికి తగిన ఉపాయం ఉంది. ఎందరో యతీశ్వరులు, ఎందరో యోగేశ్వరులు, ఎందరో భక్తాగ్రేసరులు, ఎందరో భాగవతోత్తములు మనకు మార్గాన్ని చూపారని చెప్పి ఆ చక్కటి శాంత వచనాలని చెప్పాలి. బంధనం అంటే ఏమిటి, అది ఎలా ప్రాప్తించింది, దాని సిద్ధి ఏ విధంగా, దాని నుండి ముక్తి ఎలా వస్తుంది, అనాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి. శంకరాచార్యుల వారి స్తుతిని వినేటప్పుడు ఇంపార్టెన్స్ ఈస్ ఫర్ దిస్ టూ వర్డ్స్, ఆత్మ, ఆత్మ, అనాత్మ, పరమాత్మ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నోయం క్రియతే మయా తదురుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాం భవన్ ముఖాత్. నా ప్రశ్నలు ఉన్నాయి తండ్రి అని చెప్పి గురువు గారిని అడుగుతున్నాడు ఒక శిష్యుడు. బంధనం అనగానేమి, అసలు వాట్ డూ మీన్ బై సంసార బంధాలు? నేను అంటూ ఉంటా, నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ. ఆ గోవిందుణ్ణి మనం స్మరిస్తున్నాం, బంధాల నుంచి తొలగించమని, బంధాల నుంచి విముక్తి కలిగించమని, బంధాల యొక్క దుఃఖాన్ని తీర్చమని. అప్పుడు ఆ గోవిందుడు అసలు మన అడుగుతాడు, బంధనం అంటే తెలుసా నీకని. మనం ఏమనుకుంటున్నాం, మనకి ప్రమోషన్ రావాలి, అది ఆయన అనుగ్రహించాలి, బిజినెస్లో కాంట్రాక్ట్ రావాలి, అనుగ్రహించాలి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి, చదువులు అయిపోవాలి, ఉద్యోగాలు రావాలి. అసలు బంధనం అంటే ఏమిటి, అది ఎలా ప్రాప్తించింది, దాని స్థితి ఎటువంటిది, దాని నుండి ముక్తి ఎలా ప్రాప్తిస్తుంది. సాధన చతుష్టయం అన్నాం కదా, నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, షడ్గుణ సంపద, ముముక్షుత్వము. ఈ 4 స్టెప్స్ ఉంటేనే మనకు మోక్షానికి గురించి ఆలోచించవచ్చు. ఇవి 4 లేనిది, అవి లేవు కదా మనకి, లెట్ us all live like animals అని అనుకోవచ్చు. ఏమి లేదు, దాంట్లో భగవంతుడు ఆప్షన్ ఇచ్చాడు మనకి, ఏ ఆర్ బి, ఐదర్ ఏ ఆర్ బి. ఏ అయితే సక్సెస్ఫుల్, బి అయితే అగైన్ సేమ్ సైకిల్లో ఉంటాం, మనకేం నష్టం లేదు. విల్ బీ ఇన్ ద సేమ్ సైకిల్, జనన మరణ చక్రం, సేమ్ సైకిల్లో ఉంటాం. పైకి వెళ్తూ ఉంటాం జైంట్ వీల్లో, మళ్ళీ కిందకు వస్తాం, కింద నుంచి మళ్ళీ పైకి గడతాం, మళ్ళీ పై నుంచి కిందకు వస్తాం, కింద గడతాం, పాతాళంలో నరకంలో గడతాం, మళ్ళీ పైకి వస్తాం, కొన్ని జన్మలు, మళ్ళీ అన్ని జన్మలు ఎత్తుతాం, మళ్ళీ మానవ జన్మకు వస్తామో రామో తెలియదు, చూద్దాం. 100 కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది, 100 కోట్ల జన్మల తర్వాత వచ్చిన మానవ జన్మ తర్వాత మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలకు వస్తుందో అనుకుని ఇప్పుడు పర్వాలేదు, లెట్ us ఎంజాయ్ దిస్ లైఫ్ అనుకుంటే అయిపోయినట్టే, మళ్ళీ వేస్ట్. అలా అనుకునే వాళ్ళు కూడా తెలివి వాళ్ళు ఉంటారు, ఉండరని నేను ఉండొచ్చు. ఎవరి చాయిస్ వాళ్ళది. అందుకే అంటా కదా, దెర్ ఇస్ నో కంపల్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ అవర్ పర్సనల్ చాయిస్, వ్యక్తిగత నిర్ణయం అది. బంధనం అంటే ఏమిటి, అది ఎట్లా ప్రాప్తించింది, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ, ఆత్మ కానిది అనని అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి. వెరీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ బై ఆదిశంకరాచార్య. ఆత్మజ్ఞాన మహత్వం ఆయన చెప్పినంత విశేషం ఇంకా ఎవ్వరూ కూడా. అందుకే ధర్మానికి ఆయన శంకర రూపం అని అంటారు ఆయన్ని. న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్ష సిద్ధ్యతి నాన్యథా. మోక్షం అంటే యోగం వల్ల, సాంఖ్యం వల్ల, కర్మ వల్ల, విద్య వల్ల సిద్ధించదు. అది కేవలము ఒక్క బ్రహ్మాత్మైక్య బోధం వల్లనే సిద్ధిస్తుంది. బ్రహ్మము ఆత్మ, ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటే మాత్రమే సిద్ధిస్తుంది. అందుకే ఆయన మళ్ళీ చెప్తున్నాడు చూడండి, రుణమోచన కర్తార పితు సంతతి సుతాదయః బంధమోచన కర్తాతు స్వస్మాదన్యో న కశ్చన. మా తండ్రి గారు ఉన్నారండి,
బాగా చదివేవారు, పూజలు చేసేవారు, బ్రహ్మాండమైన పూజలు చేసేవారు. పాపం ఇప్పుడు అవధ్యులే విధంగా వృద్ధాప్యం వల్ల ఉన్నారు. సో మా నాన్నగారు బాగా చదివారు కదా, మా అమ్మగారు చదివి పాపం ఆవిడ పరమపదించారు. ఇక నేను చదవాల్సింది ఏం లేదు, నేను చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు చేసింది నాకు వచ్చేస్తుంది అనుకుంటే అంతకంటే దుర్మార్గం లేదు. అందుకే అంటున్నాడు ఆయన, తండ్రి యొక్క రుణబంధాన్ని తొలగించడానికి తనయులు మున్నగు వారు ఉంటారు, కానీ మన సంసార బంధాన్ని తొలగించుకోవడానికి ఎవ్వరూ కూడా రారు. దాన్ని నివారించుకోవడానికి తనంతట తానే పూనుకోవాలి. ఎవరి భవబంధాలు వారే తొలగించుకోవాలి, ఎవరి కర్మ ఫలితాలు వారు మాత్రమే అనుభవించాలి. తలపై ఉన్న బరువు కలిగిన దుఃఖాన్ని అన్యులు కూడా నివారించగలుగుతారు, కానీ ఆకలి దప్పిక మున్నగు వాని వలన కలిగిన దుఃఖం మానవుడు తనంత తానే నివారించుకోవాలి. మన తలపైన ఏదైనా బరువు ఉందనుకోండి, పక్క వాళ్ళని సహాయం అడుగుతాం, వాడు దింపి పెడతాడు. మన కడుపులో ఉన్న ఆకలి, మనకు ఉన్నటువంటి దప్పికను ఎవరు తీర్చగలరు? మనం తీర్చుకుంటామా? పక్కవాడు నీళ్లు తాగితే మనకి దప్పిక తీరుతుందా? పక్కవాళ్ళు కూర్చుని 100 లడ్డూలు తింటారండి, డూ వి ఫీల్ హ్యాపీ? మన హంగర్ తీరిపోతుందా? లేదు. పథ్య నియమం పాటిస్తూ ఔషధ సేవ చేయాలి, అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. అయితే పక్కన వాళ్ళు కూర్చుని మంగమ్మ మాతాజీ పథ్యం చేసి ఆవిడ చక్కగా మందులు వేసుకుంటే నాకున్న రోగం తగ్గుతుందా? నాకున్న వ్యాధి తీరుతుందా? ఎందుకంటే ఆవిడ రోజు బీరకాయలు తింటున్నారు, మందు వేసుకుంటున్నారు. ఆవిడ అజిత్రోమైసిన్ వేసుకుంటున్నారు, డోలో వేసుకుంటున్నారు, ప్లస్ రోజు బీరకాయ పొట్లకాయ అవి తింటున్నారు, చక్కటి ఆహారం తీసుకుంటున్నారు. మరి నాకున్న జబ్బు ఆవిడ తింటే ఎట్లా పోతుంది? ఆవిడ భుజిస్తే ఎలా పోతుంది? కాబట్టి అవిద్య, కోరిక, కర్మము మొదలైన వాని వల్ల కలిగిన బంధాలను అవిద్యా కామ కర్మాది పాశ బంధం విమోచితుం కస్య కున్యాద్వినాత్మానం కల్పకోటి శతైరపి. అవిద్య, కామము, కోరిక, కర్మము ఈ బంధాల నుండి తనంత తానుగా తొలగించుకోవాలి తప్ప 100 కోట్ల కల్పముల కాలం గడిచినా ఆ పని అన్యుల వల్ల సాధ్యమయ్యేది కాదు. భార్య పూజ చేస్తే భర్తకి పుణ్యం వస్తుంది అనుకునే లాజిక్ ఉంది చాలా మంది ఫ్యామిలీస్ లో. భర్తలు అసలు పూజలు చేయరు కొంతమంది. భర్త పూజ చేస్తే భార్యకు వస్తుంది, భార్య పూజ చేస్తే ఒక కుటుంబంలో ఎవరి యొక్క తిప్పలు వాళ్ళు పడాల్సిందే. స్వప్రయత్నము అదొక వివేకపు గుళిక శంకరాచార్యులు వారు ఇచ్చింది. స్వప్రయత్నము, సెల్ఫ్ ఎఫర్ట్. అప్పుడు మాత్రమే అనుభవపూర్వక జ్ఞానం కలుగుతుంది మనకి. అనుభవపూర్వకం. ఇప్పుడు ఆకలి వేసింది, దోశ తింటే ఎలా ఉంటుంది, లడ్డూ తింటే ఎలా ఉంటుంది, ఇంత అన్నం చక్కగా పెరుగు వేసుకుని తింటే ఎలా ఉంటుంది అనేది నాకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది, ఆకలి ఎలా తీరుతుంది అనేది. అంతే తప్ప పద్మా మాతాజీ కూర్చుని పాపం ఇంత మామిడికాయ పప్పు తింటే నాకు ఆకలి తీరింది అనుకుంటే అంతకంటే మూఢత్వం ఇంకోటి లేదు. నో ప్రాబ్లం. సిస్టర్ అవ్వనివ్వండి, మదర్ అవ్వనివ్వండి, ఫాదర్ అవ్వనివ్వండి, బ్రదర్ అవ్వనివ్వండి. అందుకనే స్వప్రయత్నము, సాధన చతుష్టయము, స్వప్రయత్నము, గురువాశ్రయము, వీటితో మనం ఆత్మజ్ఞానాన్ని ఎలా సిద్ధించుకోవచ్చు అనే విషయాన్ని ఆది శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా సులభంగా చెప్పాడు ఆయన. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అత ప్రయత్నా జ్ఞాతత్వం తత్వజ్ఞాతత్వమాత్మనః. శబ్దజాలం మహారణ్యం లాంటిది. ఇప్పుడు కూర్చుని ఓం భూర్భువస్సః భవతు తత్వతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో బ్రహ్మాండంగా కూర్చుని మంత్రాలు చదివేస్తా కూర్చుని నేను. మంత్రాలు కూడా ఆ పణితి అంటే ఒక రిధం, శృతి, లయ, దానికి కూడా ఆ విధంగా నేను చదువుతాను. చదువుకుంటే మీకేం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఆవిడేదో చదువుకుంటున్నారు, ఆవిడ తిప్పలు ఆవిడ పడుతున్నారులే అనుకుంటారు మీరంతా. అర్థమయ్యేటట్టు చెప్పగలగడం. శబ్దజాలము మహారణ్యము లాంటిది. కాబట్టి ఒక గురువు ఎలా చెప్పాలంటే మహాపురుషుని వల్ల ప్రయత్నపూర్వకంగా ఆత్మతత్వాన్ని సులభంగా చెప్పగలగాలి. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా. అజ్ఞానం అనే సర్పం చేత కాటువేయబడినటువంటి మనమంతా వీఆర్ ఆల్ ఫీలింగ్ వీఆర్ ఆల్ సేఫ్. మనం రోజు ఆ తట్ట ఏదో తుఫాన్ ఉందా, దాని పేరు ఏదో బర్మిస్ నేమ్. సో ఆ తుఫాన్ టైప్లో ఎవ్రీడే వీఆర్ ఇన్ సైక్లోన్. ఇంకా ఏమిటి? అజ్ఞానం అనే సర్పం చేత కాటువేయబడ్డ వాళ్ళం మనమంతా.
జ్ఞానం అంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్ అంతా. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కడుంది? ఇందాక కూడా ప్రియాంక మాతాజీ దృశ్యాల గురించి అన్నప్పుడు చిన్న వయసు నుంచి అమ్మాయి తెలుసుకుంటూ వచ్చిందంటే అదృష్టమే. అది తెలుసుకోవాలనుకోవడం, అట్లీస్ట్ నామస్మరణ చేయాలనుకోవడం. చిన్నపిల్ల కాబట్టి నామస్మరణ చేస్తోంది అమ్మాయి, అంతే. ఆమె పూర్వజన్మ సుకృతం అది. అలాగే శ్రీనివాస్ ప్రభు గారి వాళ్ళ పాప ఉన్నారు, అమృత మాతాజీ, అమ్మాయి అంతే. సంగీతం, కీర్తన, ఏదో ఒక ఆలపన, పాట పాడటం, భగవంతుని స్తుతి, పూర్వజన్మ సుకృతం. అజ్ఞానం అనే సర్పం చేత కాటు వేయబడుతున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం అపేక్షితమవుతుంది, కావాల్సి వస్తుంది. కానీ వేదములు, శాస్త్రములు, మంత్రముల వల్ల, ఔషధముల వల్ల ప్రయోజనం లేదు. దానికి కావాల్సింది ఏమిటి? ఈ ఔషధము, ఒక మందు కావాలి. మందంటే ఆ మందు కాదు, మందు అంటే ఔషధము సేవించడం అని. ఔషధం ఔషధం అని ఔషధ శబ్దం ఉచ్చరించినంత మాత్రాన్ని, ఇప్పుడు జ్వరం వచ్చిందంటే డోలో కావాలి, డోలో కావాలి, డోలో కావాలి, డోలో కావాలి, డోలో కావాలి. డోలో నామాన్ని స్మరించినంత మాత్రాన్ని నాకు జ్వరం తగ్గిపోతుందా? అందుకే అంటున్నాడు ఆయన, నగచ్చతి వినాపానం వ్యాధిరౌషధ శబ్దతః వినా పరోక్షోనుభవం బ్రహ్మ శబ్దైర్నముచ్యతే. ఒకటే నామం, నేను బ్రహ్మము ఏకము ఒకటే. ఆ తత్వము బ్రహ్మ జ్ఞానం అనేది కలిగితేనే అదే ఔషధం. అంతే తప్ప ఔషధం కావాలి, ఔషధం కావాలి, ఔషధం కావాలి, డోలో 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 అనగానే నాకు జ్వరం తగ్గిపోతే అందరూ కూడా అసలు మెడికల్ షాపులు మూసేసుకోవచ్చు, ఫార్మసీ కంపెనీలు కూడా మూసేసుకోవచ్చు. ఎందుకంటే పేరు తలుచుకుంటే రోగం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ పేరు తలుచుకుంటే రోగం తగ్గిపోయేది ఒకటి ఉంది, అదే నామస్మరణ. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. గోవిందుని ఆశ్రయించినంత మాత్రం జస్ట్ నామస్మరణ ఆయన్ని చూస్తున్నాం మనం, అంతే. పవన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ. గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ. గోవిందాశ్రిత, ఆశ్రిత, ఆ గోవిందుని ఆశ్రయించినంత మాత్రాన వెంటనే మనకు అదే నామస్మరణ, అదే ఔషధం. రోగం వస్తే ఔషధం ఔషధం అనుకుంటాం, ఔషధం ఔషధం అనుకుంటే రాదు. కానీ ఇక్కడ రోగం ఉన్నప్పుడు బ్రహ్మము నేనే, నేనే బ్రహ్మము, పరబ్రహ్మము నేనే, నేనే పరబ్రహ్మం, స్వామి నేనే, అంతా స్వామే. అప్పుడు దేహిముక్తుడవుతా అంట మనం. హైలీ ఫిలసాఫికల్, హైలీ స్పిరిచువల్ నాలెడ్జ్. బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఇన్ టు అ సింపుల్ సెంటెన్స్ థింగ్. ఉచ్చారణతో అప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఉచ్చారణ చేస్తే పాపాలు ఎలా పోతాయి? దానికి కూడా సమాధానం చెప్తున్నాడు ఆయన. అకృత్వా దృశ్య విలయ అజ్ఞాత్వా తత్వమాత్మనః బాహ్య శబ్దైకుతో ముక్తి రుక్తి మాత్ర ఫలైర్నునాం. కొత్తగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బాహ్య శబ్దాల వల్ల ముక్తి ఎలా వస్తుంది? ఎవడైనా ఇప్పుడు శివాజీ మహారాజ్ ఉన్నాడు, నేను శివాజీ మహారాజ్, నేను శివాజీ మహారాజ్, నేను శివాజీ మహారాజ్ అంటే ఆ తురుష్కులో ఎవరైతే ఇతర మతస్థులు, ఇతర రాజులు ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడిపోయి అయిపోయింది, శివాజీ మహారాజ్ ఆయన శివాజీ మహారాజ్ అని లొంగిపోలేదు. అకృత్వా శత్రు సంహారం అగత్వా అఖిల భూశ్రియాం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితి ముహృతి. నేను రాజుని, నేను శివాజీని, నేను నరేంద్ర మోడీ, నేను నరేంద్ర మోడీ అనుకుంటే నరేంద్ర మోడీ పని చేయాలి, శివాజీ పని చేశారు, అట్లా పని చేస్తేనే మోడీ. అలాగే మన్మోహన్ సింగ్
గొప్పవాళ్ళు. కలాం, నేను కలాం అనుకుంటే ఆయన మిసైల్స్ రాలేదు ఎదురుగుండా వచ్చి. దానికి ఏం చేయాలి? భూమి లోపల నిక్షిప్తమై ఉన్న నిధిని పొందవలెనన్న ఒక విశ్వసనీయుడైన వ్యక్తి అక్కడ నిధి ఉన్నదని ముందుగా తెలియజెప్పడం, అనంతరం అక్కడ తవ్వడం, ఆ ధనాన్ని పొందడం సంభవం అవుతుంది. కాబట్టి మాటల వల్ల కాదు, సమస్త మాయామయ ప్రపంచ విరహితము నిర్మలము అయిన ఆత్మతత్వ జ్ఞానాన్ని సాధన చతుష్టయంతో, గురువు యొక్క ఉపదేశంతో, మన యొక్క ధ్యాసతో, భక్తితో మాత్రమే మనం సాధించగలం. ఒట్టి మాటలతో రాదు. అదే గోకర్ణోపాఖ్యానంలో కూడా తెలుసుకున్నాం. ఒట్టి మాటలు, ఉత్తగా కూర్చుని వినడం, ఆ పని ఈ పని చేసుకుంటూ వినడం, టైంపాస్. మహానుభావులది ఎవరిదన్నా ప్రవచనాలు వస్తున్నాయా లేదా, గురువుల యొక్క భాష్యాలు వస్తున్నాయంటే అట్లా టీవీ పెట్టడం, మన పని మనం చేసుకుంటూ వినడం. శ్రద్ధ. మాతాజీ అంత టైం ఎక్కడో, టైం 24 గంటల్లో 1 గంట పాటు, 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు సమయం వెచ్చించలేం. ఇంకా టైం లేకుండా చేసే పని ఏమిటమ్మా? తస్మాత్ సర్వ ప్రయత్నేన, భవబంధాల నుంచి విముక్తి పొందటానికి అసలు బంధనం అంటే ఏమిటి, తదనంతరం ఏదైతే మనకు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో, ఈ బంధాలంటే ఏమిటి, ఈ విధంగా ఏ విధంగా మనం వీటి నుంచి విముక్తి పొందాలి, అనాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకునే ముందు గురువాశ్రయము, సాధన చతుష్టయము, తదనంతరం మన ప్రయత్నం. లేదా ఉత్తగా మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు, లేదా ఉత్తగా పేరు చెప్పడం, ఉత్తగా పేరే అంతే, నామోచ్చారణ. ఓం నమో భగవతి వాసుదేవ్, ఓం నమో భగవతి, ఓం నమో భగవతి వాసుదేవ్. మస్తిష్కంలో అంతా ఈ యొక్క నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమము, తమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షుత్వము ఇవి రాలేదు మనకి. అట్లీస్ట్ ఆ ఎఫర్ట్ లేదు. స్పీడ్గా తిప్పుతూ ఉంటాం. బీట్స్ అంటే ఆ జపమాల. ఉపయోగం ఉంది. గోకర్ణోపాఖ్యానంలో విమానం రానట్టు విమానాలు రావు. విమానం రాకపోతే ఏమైంది మాతాజీ, ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఆగిపోయా, లేకపోతే వెకేషన్లో బుక్ చేసుకుని మేము ఎట్లాగో వెకేషన్కి వెళ్ళదలుచుకున్నాం థామస్ కుక్లో ట్రావెల్స్లో అని చెప్పి అరుంధతి మాతాజీ నాతో అంటారు. ఆ విమానాలు ఎన్నన్నా ఎక్కచ్చు మనం. అవన్నీ అనిత్యమా నిత్యమా? అనిత్యమైనది. 5 రోజులు ఎడతామండి ప్యాకేజ్, 6 రోజులు ఎడతాం, తర్వాత బ్యాక్ టు పెవిలియన్ రావాల్సిందేగా. ఈ దల్దల్, ఈ దంగల్లోకి ఎక్కడ పోతాం? పారిపోలేం కదా. మళ్ళీ వస్తే మళ్ళీ మొదలు. కాబట్టి ఈ ప్రశ్న విచారము ఇంకా అత్యద్భుతంగా ఆది శంకరాచార్యుల వారిది రేపు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంకా సమయం అయిపోయింది ఆల్మోస్ట్. ఐఎమ్ వెరీ సారీ, సమయం చూసుకోలేదు నేను. స్థూల శరీర వర్ణన, సూక్ష్మ శరీర వర్ణన, ఆత్మ, పరమాత్మ, ఈ 4 కాన్సెప్ట్స్ శంకరాచార్యుల వారు ఏ విధంగా చెప్పారో ఆ అంశాలు చెప్పుకుంటూ ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ భాగవతాన్ని మనం చదివేటువంటి అదృష్టం భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ